హాయ్ హలో నమస్తే జోర్ టీవీకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ కన్నప్ప మూవీ రివ్యూ. మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, అలాగే ప్రభాస్, మంచు విష్ణు, కాజల్ నటించిన చిత్రం కన్నప్ప. అక్షయ్ కుమార్ శివుని పాత్రలో ఈ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంచు విష్ణు గత 10 సంవత్సరాలుగా కన్నప్ప సినిమాను తెరకెక్కించేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. అందులో భాగంగానే 10 సంవత్సరాల తన డ్రీమ్ ప్రాజెక్టు ఈరోజు విడుదలైంది. అయితే కన్నప్ప సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్నప్ప పరమశివుడికి పరమభక్తుడిగా కన్నప్ప చెప్పుకుంటాం. గతంలో కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప ఎంతో ప్రజాదరణ పొందింది. ఇందులో భాగంగానే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్పను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు. ఇందులో భారీ తారాగణం ఉండడంతో అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటగా గ్లిమ్స్ అలాగే ట్రైలర్ వాటిని చూసి కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా తర్వాత సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. భారీ తారాగణంతో పాటు ఈ చిత్రం యొక్క కథ కూడా బాగుంటుందని ప్రేక్షకులు నమ్మారు. దీంతోపాటు ప్రభాస్ ఈ చిత్రంలో నటించడం చాలా ప్లస్గా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్ర విశేషాలు తెలుసుకుందాం. అయితే ఈ చిత్రంలో మొదటి భాగం మాత్రం భరించడం కష్టంగానే అనిపిస్తుంది. అయితే కంగువ సినిమాలో ఎలాగైతే ట్రైబల్స్ తమకు తాను కొట్టుకోవడము, వారిపై యుద్ధం చేసుకోవడం లాంటి సీన్లు ఉంటాయి. అయితే కామెడీ కూడా ఏదో ఇరికించినట్టుగా కనిపిస్తుంది. బ్రహ్మానందం కామెడీ కూడా అంత ఎబ్బెట్టుగానే ఉంటుంది. దీంతోపాటు మోహన్ బాబు ఇతర తారాగణం చేసిన ఫైట్స్ కూడా చాలా దారుణంగా కనిపిస్తాయి. అసలు ఇది సినిమానేనా అనే భావన కలుగుతుంది. అయితే ఇది నడుస్తున్న కొద్దీ మనకు సినిమాపై ఆసక్తి పోతుంది. అయితే సినిమా మొదటి నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగా ఉండడం, తర్వాత అప్పుడప్పుడు వచ్చే పాటలు కూడా బాగుండడం కాస్త రిలాక్స్ని ఇస్తాయి. ఇదంతా ఒకేతైతే సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఈ సెకండ్ హాఫ్లో ఏముంటుందో సినిమా పూర్తిగా తెలియపోయినట్టు కనిపిస్తుంది అనుకుంటాము. కానీ అప్పుడే మొదలవుతుంది. రుద్ర అదే మన రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీతో. ఆయన ఎంట్రీ కావడమే సినిమాకు ఓ పెద్ద ప్లస్ పాయింట్గా మారుతుంది. అతని పాత్ర, అతని అభినయం, వెనుక వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే తిన్నడుగా మంచు విష్ణు చేసిన నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు జీవం పోశాడు. తన పాత్రకు మించి నటించాడు. శివుని పాత్రలో అక్షయ్ కుమార్ చాలా బాగా చేశాడు. మొదటి భాగంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు సెకండ్ భాగంలో మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తిన్నడుగా నటించిన విష్ణు ఎంతో బాగా చేశాడు. దీంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సంగీతము, తర్వాత పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమా అంతా ఒకెత్తు అయితే ప్రభాస్ వచ్చిన ఆ 20 నుంచి 23 నిమిషాల పాత్ర మరో ఎత్తుగా మారుతుంది. ప్రభాస్ వచ్చిన నుండి సినిమా తీరే మారిపోతుంది. అసలు ఇది కన్నప్ప సినిమానైనా, మనం మొదటి భాగం చూసిన సినిమానైనా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈ కన్నప్పను తెరకెక్కించారు. అయితే మొదటి భాగంలో సెకండ్ భాగంలో ఎలాంటి పోలిక లేకుండా ఉంటుంది ఈ చిత్రం. మొత్తానికి అయితే ప్రభాస్ తన భుజస్కంధాలపై ఈ చిత్రాన్ని వేసుకొని ఈ చిత్రం కనుక విజయం సాధిస్తే అది మొత్తం ప్రభాస్కే చెందుతుంది. ఎందుకంటే మొదటి భాగం అంత బాగాలేకపోయినా సెకండ్ భాగం మాత్రం ఆకట్టుకునే విధంగా ఉండడం ప్రధాన కారకుడు ప్రభాస్ నటన, దాని తర్వాత వచ్చే అన్ని రకాల సన్నివేశాలు ఎంతో బాగున్నాయి. దీంతోపాటు మంచు విష్ణు ఎంతో బాగా చేశాడు. తిన్నడు పాత్రలో ఒదిగిపోయాడు. పరమశివునిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ బాగా చేశారు. ఒక భక్తి రస చిత్రాన్ని చూడాలనుకుంటే మాత్రం కన్నప్ప చూడవచ్చు. మొదటి భాగం భరించడం ఖచ్చితంగా అవసరం. సెకండ్ భాగం చూడాలనుకునే వారు మాత్రం ఈ చిత్రాన్ని చూడవచ్చు. ఈ చిత్రం బాగుంది అని చెప్పలేము, అలాగని బాగా లేదని చెప్పలేము. మొత్తానికైతే ఒక తిన్నడిని పాత్రను ఒక పరమశివుని భక్తుడిగా చూసేందుకు మాత్రం ఈ సినిమా ఎంతో బాగుంటుంది. ఇదండి ఈరోజు మన కన్నప్ప రివ్యూ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి.